ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. మొత్తం ప్రశాంతంగా ఉన్న పల్నాడు ఒక్కసారిగా హత్యా రాజకీయాలకి హీట్ ఎక్కిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎందుకు ప్రశాంతంగా ఉన్న పల్నాడు ఈ రకంగా కారణం అవుతుందనేది ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ఉన్నారు. సార్ ఏంటి సార్, ఒక్క హత్యను బేస్ చేసుకుని ఎందుకు ఈ రకమైన వాతావరణం కొనసాగుతుంది? అంటే హత్యకి మాకు ఎటువంటి సంబంధం లేదు. అసలు ఒక కాటికాపర్ని హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? ఎవరో తన వ్యక్తిగతంగా ఏదైనా వివాదాలు ఉంటే చేస్తారు తప్ప అలాంటి సంబంధం లేని విషయాన్ని ఒక ఆధారాలు లేకుండా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ మా మీద నిందలు వేయటం అనేది ఒక పరిపాటి అయిపోయింది ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు గారికి. సో అందువలన దానివల్ల స్పందించాల్సిన అవసరం ఉంది. ఆయనకి ఒక అభద్రతా భావం వచ్చింది. ఈరోజు తెలుగుదేశం క్యాడర్ ఎవరు కూడా వెళ్ళటం లేదు. ఏ ఎమ్మెల్యే ఎవరికి పనిచేయటం లేదు. ఆయన చెప్పిన అధికారులు వినటం లేదు. ఇది తెలుగుదేశం పార్టీ ఇక్కడున్న ప్రజల్లో ఒక స్పష్టమైన సందేశం వెళ్ళింది. ఈ సందేశాన్ని ఒక అభద్రతా భావంతో తను ఈరోజు లైవ్లో ఉండాలంటే మా మీద నిందలు వేయాలి, అపోజిషన్ పార్టీ మీద. దీనికి అపోజిషన్ పార్టీ మీద నిందలు వేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడు. దానికి వ్యతిరేకంగా మేము ఈరోజు స్టేట్మెంట్లు ఇవ్వటం, ఈరోజు వాతావరణం ఈరోజు వేడెక్కే కార్యక్రమం జరిగింది. అంటే మీ ప్రధాన అనుచరుడు ఈ హత్యలో భాగస్వామి వెనక మీరే ఉండి చేయించారు. మొన్నటి ఎన్నికల్లో అరవింద్ బాబుని ప్రచారం రాకుండా ఆ వార్డులో కాదరని వ్యక్తి అడ్డుకున్నారంటున్నారు. ఇది ఎన్నికల్లో అతను కోడిగుడ్లు వేయటం, అడ్డుకోవటం అనేది జరిగింది. దానికి ప్రతీకారంగా ఇతను ఆ కాదర్ అనే వ్యక్తి మీద కోపం పెంచుకొని అతన్ని పోలీస్ స్టేషన్కి పిలిపించి అనేక సార్లు కొట్టించడం జరిగింది, సిఐల చేత, ఎస్ఐల చేత. ఇది దాదాపు 18 నెలల నుంచి జరుగుతూనే ఉంది. అంటే ఒక వ్యక్తిగత కక్షతో ఈ హత్యకి అతనికి ఏమి సంబంధం లేకుండా అతను సిడిఆర్ కూడా పోలీసులు తీశారు. పోలీసులు తీస్తే అతను హత్య జరిగిన సంఘటన జరిగినప్పుడు అతను క్రిస్టియన్ పాల్ అతని ఇంట్లో నిద్రపోతున్నాడు. సో హత్యకి అతనికి కూడా ఎటువంటి సంబంధం లేదు. సో హత్య అతను చేశాడని చెప్పి అతని ద్వారా నా ప్రమేయం ఉందని చెప్పి ఇతను ప్రచారం చేసుకున్న మాట అవాస్తవం. దీన్ని పోలీసు ఇన్వెస్టిగేషన్ తప్పుదారు పంపి పోలీసులు నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా సరే ఈరోజు వాళ్ళని తప్పుదోవ పట్టించి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి నిన్న హఠావుటిన సీఎంని కలవటానికి వెళ్తున్నాను, హోమ్ మినిస్టర్ని కలవటానికి నిన్న కూడా వెళ్ళి, అంటే ఏంటి ఇక్కడ పోలీసులు తన మాట వినటం లేదని స్పష్టంగా అర్థమైపోతా ఉంది. పోలీసులు నిష్పక్షపాతంగా చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్. దాన్ని కూడా పక్కదోవ పట్టించాలని చెప్పి ఈరోజు హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి వెళ్తామని చెప్పడం, లేకపోతే సీఎం నివాసానికి వెళ్ళి నిన్న ఆ రోజు కలిసి మాట్లాడటం అనేది జరుగుతూ ఉంది. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఇతని మాట వింటలేదు, వాస్తవం కాదు అనేది క్లియర్గా ఈరోజు సందేశం అర్థమవుతుంది. కాబట్టి పరిణామాలు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు పూర్తి చేస్తారో వెయిట్ చేద్దాం. ఖచ్చితంగా దీనిలో నా ప్రమేయం కానీ మా అనుచరుల ప్రమేయం కానీ ఎవరి ప్రమేయం లేదు. అతని సహాయకుడు నాగరాజు అనే వ్యక్తే ఇది చేశాడు అనేది స్పష్టం. అతను సరెండర్ అయ్యి అతను ఒప్పుకున్నాడు కూడా, నేరాన్ని కూడా ఒప్పుకున్నాడు, వెపన్ కూడా రికవర్ చేశారు. కాబట్టి మేము అనేది ఏంటంటే ఇలాంటి లేనిపోని నిందలు ఎందుకు, ఉన్న వాస్తవాలు ఏదో మాట్లాడి వాస్తవంగా ఉంటే చర్యలు తీసుకోండి. దాని ఎటువంటి ఇన్వెస్టిగేషన్కైనా నేను సిద్ధం. మీ రాష్ట్ర దర్యాప్తు సంస్థ చేపిస్తారా, సిబిఐ చేత చేపిస్తారా, ఎటువంటి ఇన్వెస్టిగేషన్కైనా నేను సిద్ధం అని చెప్తాను. నేను సహకరిస్తాను. నా కాల్ డేటా తీసుకోండి, నా ఫోన్ తీసుకోండి. ఎప్పుడైనా ఏదైనా జరిగితే నేను దానికి కట్టుబడి ఉంటానని చెప్తున్నాను. అయినా సరే వినకుండా పదే ఇదే చేస్తున్నాం, ఇదే పాతవి కూడా తీసుకొచ్చి వాటితో కూడా మాకు సంబంధం లేదు. మేము ఒకటే చెప్తున్నాం, వెన్నా బాలకోటిరెడ్డి అనే తెలుగుదేశం లీడర్ని హత్య చేయటం వలన మాకేమొస్తుందండి? మాకు ఇంకా నష్టం జరుగుతుంది. ఎందుకంటే మాకు ఓట్లు పోతాయి. సో అతను ఎవరు హత్య చేశానో వాళ్ళ భార్య మాట్లాడింది. అసలు ఈ రాజకీయం సంబంధం లేదు. అతను ప్రత్యర్థి ఆ గ్రామంలో ఉంటున్న వెంకటేశ్వర రెడ్డి అనే వ్యక్తి అతను చేశాడని చెప్పి స్వయంగా వాళ్ళ భార్య స్టేట్మెంట్ ఇచ్చింది. 18 నెలలైంది మీ ప్రభుత్వం వచ్చి. మీరు ఎందుకు ఇన్వెస్టిగేషన్ తీసి మాట్లాడరు? మీకు అనుమానం ఉందనుకోండి, తీయండి. అలాంటివి ఏమి లేకుండా, సాక్ష్యాలు లేకుండా ఒక ఇన్వెస్టిగేషన్ మీకు తీసుకురాకుండా పదే మాజీ చేశాడని 100 సార్లు మాట్లాడుతూ ఉంటాం. తప్పు ఇది. నేను అదే దాని మీద మేము కూడా న్యాయపరంగా పరువు నష్టం దావా వేసి కోర్టుకు వెళ్ళి ఈ విషయాన్ని తెలుసుకునే కార్యక్రమం. సార్, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి నరసరావుపేటలో ఉండి ప్రజల్లో ఉంటూ మానవ మృగంలాగా ప్రవర్తిస్తున్నాడు అంటున్నారు.
ఇదే అతను ఇక నేను చెప్తాను కదా, అతను ఒక పిచ్చోడు. అతను ఎమ్మెల్యే అనే ఇది భావన కూడా ఎవరికి లేదు ఇక్కడ. ఎమ్మెల్యే అనే పదానికి కూడా ఎక్కడా కూడా దరిదాపుల్లో కూడా రాని వ్యక్తి. అతను గాలిలో గెలిచాడు. గెలిచిన తర్వాత అతను చేస్తున్న పనులు, అతను చేస్తున్న ఇది వాళ్ళ ప్రజల్లో ఒక భయంకరమైన చేదరించుకునే కార్యక్రమం ఉంది. దీన్ని అవాయిడ్ చేయడానికి మా మీద నిందలు వేసే కార్యక్రమం చేస్తాడు. మేము మృగాలు ఇవన్నీ అంటే, నేను 2 సార్లు గెలిచాను ఇక్కడ అత్యధిక మెజార్టీతో పల్నాడు జిల్లాలో. అంతకుముందు గతంలో ఎవరికి రాని మెజార్టీలు వచ్చాయి. ప్రజలు ఎందుకు గెలిపిస్తారంటే ప్రజలకు తెలియదా? ప్రజాక్షేత్రంలో చూసుకుందాం. మొన్నంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక గాలి వచ్చింది. అనేక కారణాలు ఉన్నాయి. ఆ కారణాల వల్ల నువ్వు గెలిచావు గాలిలో, లేకపోతే నిన్ను గెలుస్తావని ఏ సర్వే కూడా చెప్పలేదు. సరే, గాలిలో గెలిచావు. గెలిచిన దానికి ఏదో 4 మంచి పనులు చేయండి, డెవలప్ చేయండి, అభివృద్ధి చేయండి, 4 మంచి పనులు చేయండి, తప్పకుండా ప్రజలు నిన్ను గుర్తుపెట్టుకుంటారు. అంతేగాని పద్దాకల ఏ పని చేయకుండా, అభివృద్ధి కార్యక్రమాలు ఎటువంటి లేకుండా మృగాలు ఇలాంటి మాటలు మాట్లాడే వ్యక్తి సంస్కారహీనుడు అంటారు. సో నేను అందుకని ఆ సంస్కారహీనుల్లో నేను అలాంటి మాటలు నేను మాట్లాడను రాజకీయాల్లో ఉండి. అతను ఒక చేతగాని ఎమ్మెల్యే, అందుకని ఈరోజు నేనేం మాట్లాడను. న్యాయపరంగా నేను పోరాటం చేస్తాను. సార్, వైఎస్ఆర్సీపీ వివేక హత్య దగ్గర నుంచి నరసరావుపేట హత్య దాకా గొడ్డల సింబల్ని వాడుతున్నారు. వాళ్ళకి వచ్చే ఎన్నికల గొడ్డల సింబల్ ఇవ్వాలని. అదే చెప్పానుగా, ఇతను ఒక అవివేకి. అతను ఏది మాట్లాడినా ఇలాంటివి ఉంటాయి. వివేకానంద రెడ్డి హత్య ఈరోజు సిబిఐ ఎంక్వైరీ జరిగింది. ఏమన్నా ఇప్పటివరకు ఏమన్నా ప్రూవ్ చేశారా? దాదాపు నాకు తెలిసి 2014 జరిగినట్టుంది. సారీ 19లో జరిగింది. దాదాపు ఇవాళ 25, దాదాపు 5-6 సంవత్సరాలు అవుతుంది. సిబిఐ ఎంక్వైరీ జరిగింది. ఇంతవరకు ఎవరి మీద కూడా, ఎవరు చేశారనే దాని మీద కూడా ఇంతవరకు ఎవరికి స్పష్టం లేదు, జరుగుతూ ఉంది. సో అలాంటివి ఇప్పుడు చేపించి నిందలు వేసే కార్యక్రమం చేస్తే ఎలా సమర్థించుకుంటాం? మేము గొడ్డలు అంటాం. వాడు నరికింది వాడి శిష్యుడు, వాడి సహాయకుడని స్వయంగా మీ మీడియాలో, ఎల్లో మీడియాలోనే వచ్చింది. దానికేం సమాధానం చెప్తావు? ఎస్, ఈరోజు రేపో వాళ్ళని కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తారు. ప్రొడ్యూస్ చేసిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను. దాని మీద ఖచ్చితంగా ఎవరున్నారు ఏంటి అనేది స్వయంగా పోలీసులు చెప్తారు. కాబట్టి వాళ్ళ రిమాండ్ రిపోర్టు కోర్టుకి ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాస్తవాలు ఇంకా బయటికి వస్తాయి. మీరే మాట్లాడతారు వాస్తవాలు. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ప్రభుత్వం మీ దగ్గరే ఉంది, మీరే ప్రభుత్వంలో ఉంది కాబట్టి సిబిఐ ఎంక్వైరీ అయినా సరే, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు అంటే సిఐడితో అయినా దర్యాప్తు చేయండి. నా పాత్ర కానీ నా అనుచరుల పాత్ర లేదు, కేవలం ఎవరైతే చనిపోయాడో ఆ వ్యక్తి అనుచరుడే చంపాడని చెప్పి పోలీసులకు కూడా సిడిఆర్ రిపోర్ట్ దొరికింది. ఖచ్చితంగా పోలీసులు ఇప్పటికైనా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని చెప్పి మాజీ ఎమ్మెల్యే కోరుతున్నారు. ఓటర్ స్టూడియో.